VD91 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో చౌదరిగూడ మోహరం సందర్భంగా గత 100 సంవత్సరాల నుంచి మోహరం మా కుటుంబ సభ్యులు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నా. మా సొంత ఖర్చులతోని నిర్వహిస్తున్నా. అయితే మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. మేము కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తుంటాం. ఈ ఉత్సవాల్లో భిక్షపతి, కృష్ణ, శివనరసింహరావు, మల్లేష్, విజయ్, మల్లికార్జున్, సిద్ధు, ప్రశాంత్, సురేష్, వెంకటేష్, బాలకృష్ణ, రాకేష్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీపాత్మ అల్లుడు అజద్ అలీ వాళ్ళ పిల్లల వారసులు వచ్చేసి మన ఎవరు ఇమామ్ హసన్, ఇమామ్ హుసేన్ వాళ్ళ ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు మొహరం వేడుకలు జరుపుతున్నాము. వాళ్ళు కర్బలాలో షహీద్ అయ్యారు. మన ఇజ్జత్ వీరమరణం పొందిరు వాళ్ళు. వాళ్ళ గుర్తుగా మేము సవాల్ అనేది పెట్టాము. పెట్టి దగ్గర 50 మా మతాల నుంచి పెట్టాము. వచ్చే సవాల్ వచ్చేసి ఇమామ్ కాసిం, లాల్ సాబ్ వీళ్ళు మన కర్బలాలో ఎదురుతోడు వీరమరణం వాళ్ళతో యుద్ధం చేసి వీరమరణం పొందిరు వీళ్ళు. వాళ్ళ కుటుంబం దగ్గర వచ్చేసి 72 మంది వాళ్ళ జ్ఞాపకార్థం మనం ఈ సవాలు పెట్టి ఊరేగింపు ఇస్తున్నాం అన్నమాట. మేము వాళ్ళని మీకు ఎవరు సహకరిస్తారా? మీ కుటుంబం చేస్తారు? మా కుటుంబం చేస్తాం. మాకు ఎవరు సహకరించారు? మేము మా కుటుంబమే చేస్తాం అన్నమాట. ఈ పీల పండుగ అనేది ఈ ఖర్చు గిట్లా ఎవరు పెట్టుకుంటారు? మేము పెట్టుకుంటాం. మీ సొంతంగా మేము పెట్టుకొని మేము చేస్తాం అన్నమాట. ఈ మన సందు చూసినప్పటి నుంచి ఇలవడలేదు మొత్తం మేమే చేస్తాం పాత్రలు ఇచ్చడం అని. సరే, ఒకటి మీ వీళ్ళని నమ్ముకోరు కదా, మీకు ఎట్లా ఉంది? మాకైతే మేము మంచుకున్నాం. మేము అప్పటి నుంచి నమ్ముకున్నాం. ఇంతవరకు మేము అందరం మంచుకున్నాం. నేను వచ్చేసి 4వ వారసుండి. నేను మా ముత్తాత ఎత్తుకుని మా తండ్రి తర్వాత నేను 4వ వారసుండి నేను అన్నమాట. అప్పటి నుంచి 4వ వన్ నేను చేస్తున్నాము. ఇప్పుడు నేను చేస్తూనే ఉన్నా. నా పిల్లలకు వస్తే నా పిల్లలు వాళ్ళు చేస్తారు. మేమైతే ఆయన నమ్ముకుని ఇంతవరకు మాకు అన్యాయం లేదు. భగవంతుడు మాకు మంచి మార్గం చూపించాడు. ఆ మార్గంలో వెళ్తున్నాం మేము. ఎవరైతే అన్యాయం చేసి మేము మంచిగా సేవ చేసుకుంటాం. ఇప్పుడు మీ నాన్నగారు మీ తాతని చేశారు కదా, ఇప్పుడు యూత్కి ఏం చెప్పదలుచుకోరు మీరు? అంటే అందరూ తెలుసుకోవాలి, ఇది మన పిల్ల పండుగ కాబట్టి, మన హిందూ ముస్లిం కలిసి ఐక్యమత్యం చేసుకున్న పండుగ కాబట్టి అందరూ గ్రహించేది చేసుకోవాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు ఈ సవారి మొగరం వచ్చేస్తే అన్నం తినక ఒక చపాతి తినుకుంటా, ఒక గ్లాసు పాలు తాగుకుంటా, ఆమె ఆయనకు సేవ చేసుకుంటా కొద్ది 55 ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను. మా తాత ఒక 50, 60, 70 ఏళ్ళు చేసాడు. అప్పటి నుంచి మా తాత పోయి నుంచి నా వయసు 12 ఏళ్ళు. ఇప్పుడు నాది 68 ఏళ్ళు నా వయసు. అప్పటి నుంచి అయినా కానీ ఆయనకు సేవ చేసుకుంటా మొహరం వచ్చి మన ఛానల్ చూసినాం అనుకో, ఆ రోజు నుంచి ఒక చపాతి ఒక గ్లాసు పాలు తాగుకుంటా 11 రోజుల దాకా కూడా ఏం ముట్టుకోకుండా, కౌసు ముట్టుకోమో, ఒకరింటికి పోయి నీళ్ళు తాగం, ఒకరింటికాడ చాయ్ తాగం, అలాంటివి చేసుకుంటా ఆయనకు సేవ చేసుకుంటా ఆయన ఇచ్చినది ఆయన ఏమి ఇస్తున్నాడో అది తీసుకొని తినుకుంటా అన్ని రోజుల నుంచి ఇప్పటిదాకా ఉంటాను. అట్లా 41 రోజుల దాకా మళ్ళీ ఎవరింటికి కూడా పోయి తినను నేను. అప్పటిదాకా మా ఇంట్లో ఉన్నదే తింటాను, మళ్ళీ అంతే. మా ఇంటికాడ నీళ్ళే తాగుతాను, ఎలాంటి ముట్టుకోను.
అలాంటిది ఆయన భగవంతుడు నాకు ఏమి ఇస్తున్నాడో, ఆయన ఏడికి పోయినా కానీ ఇక్కడ అన్నం అయితే మాత్రమైతే ఇస్తున్నాడు మాకు. ఏం పేర్లు రెండు? ఇమాం కాసిం, ఇమాం లాల్ సాబ్. రెండు మీరే ఎత్తుకుంటారా? రెండు మేమే తీసుకుంటాం. మీ వారసులు ఎవరైనా ఎత్తుకుంటారా? వారసులే. మీరు మీ బాబు ఎత్తుకుంటారా? చిన్నప్పటి నుంచి నాకు 12 ఏళ్ళ నుంచి మా తాత చనిపోయిండు. 12 ఏళ్ళ నుంచి మా తాత నాకు ఇక భగవంతుడు మళ్ళీ మా ఇంట్లోనే ఉట్టించిపోయాడో ఎట్లన్నా తెలియదు, కానీ అప్పటి నుంచి మేమైతే మేమే చేస్తున్నాము. ఆయన నుంచి ఆయనకు ఏం సేవ చేసుకుంటున్నో ఎట్లనో ఆయన ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. 41 రోజు దాకా నేను ఆ చపాసి ఒక గ్లాసు పాలు, 2 చపాసీలు ఒక గ్లాసు పాలు తాగుకుంటేనే 41 రోజు పడుతుందా? 41 రోజు అంటే దాకా నాది 9 రోజులే కదా. 11 రోజులు ఉంటుంది. 41 రోజు మేము పాటిస్తాం. 41 రోజు నాడు అప్పటికి అంటే బక్రీద్ కాడికి స్టార్ట్ చేస్తారా? బక్రీద్ కాడికి స్టార్ట్ చేస్తారా? బక్రీద్ మధ్య ఆయన అక్కడ అదే గుళ్ళే, ఆయన ఉన్న గుళ్ళనే 41 రోజు సేవ చేసుకుంటా ఉంటాము. ఉన్నా కానీ ఇక్కడ ఆ భక్తి మాత్రం తీసాము. 41 రోజుకి అయినాకనే ఆయన భక్తి అప్పుడు తీస్తా నేను. అప్పటిదాకా ఏం ముట్టుకోను. అప్పటిదాకా ఎవరింటికి పోము, ఒకరు ఏమో ఒకరి పోను, ఆ బిడ్డలంటికి పోను, మా చుట్టాలింటికి పోను, నేను ఎక్కడ పోను. ఈయననే చూసుకుంటే ఆయన ఆ 41 రోజు కూడా అప్పటిదాకా 41 రోజు దాకా ఆయన వస్తూనే ఉంటాడు, కనిపిస్తూనే ఉంటాడు నాకు. ఎప్పుడు వస్తాడో ఆ రాత్రి ఏం చేస్తాడో ఆయన తెలియదు, కానీ ఎప్పుడో వచ్చినా కానీ కనిపిస్తాడు. 41 రోజు కనిపిస్తాడు, పోతాడు అంతే. ఆయన గురించి సేవ చేసుకుంటా. ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి అంత తగ్గిపోయింది కదా. మీ చిన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఇంకా ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఇంకా మంచిగా ఉండే. ఆ చిన్నప్పుడు నాకు 12 ఏళ్ళ నుంచి వయసు వచ్చినప్పటి నుంచి పోయి పండుకున్నంటే మొత్తం ఆయన దగ్గర సేవ చేసుకుంటే ఆయన దగ్గరే ఉండేది. ఇప్పుడు నేనేమంటున్నా అట్లా కాదు, నేనేమంటున్నా మీ చిన్నగా ఉన్నప్పుడు పండుగ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందా అంటున్నా. అప్పుడు బాగుండేది పండుగ. అంటే ఇప్పుడు భక్తులు తగ్గిపోయారు అంటారా? భక్తులు తగ్గిపోయారు, కానీ చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క భక్తి కూడా ఎట్లా సేవ చేసుకుని అట్లా ఆయన వచ్చిందంటే అట్లా సేవ చేసుకునేది. నాకు తెలివి నుంచి నేను ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తున్నా, అంత మంచిగా చేసుకుంటూ వస్తున్నా. కానీ ఆ పద్ధతి మాత్రం అయితే అప్పుడు నాకు 12 ఏళ్ళ నుంచి ఉన్న పద్ధతి మాత్రం అయితే ఇప్పటిదాకా నేను మారలే. అదే పద్ధతితో వస్తున్నా. కాకపోతే మనసులు మారుతుండొచ్చు, దేవుడు ఆయన అంతా లేకుండొచ్చు, కానీ ఆయనని నమ్ముకొని అదే భక్తి మీద అట్లనే ఇన్ని రోజుల దాకా ఇప్పటిదాకా ఉంటాను నేను అట్లనే. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.